పోస్టల్ జీడీఎస్ వేకెన్సీస్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. వేకెన్సీ డీటెయిల్స్, పోస్ట్‌ల డీటెయిల్స్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. తెలంగాణకి ఎన్నున్నాయి అండ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నున్నాయి అని స్టేట్ వైస్‌గా మనకు పోస్టల్ జీడీఎస్‌లో కంప్లీట్ వేకెన్సీస్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది అఫీషియల్‌గా. ఈ వీడియోలో మీకు కంప్లీట్‌గా చెప్తాను. అండ్ యూట్యూబ్‌లో మనమే అనుకుంటా ఫస్ట్ టైమ్ అంటే ఫస్ట్ మనమే చేస్తున్నాము. సో, ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది క్లియర్‌గా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట సింబల్ ఆల్‌లో పెట్టుకొని ఖచ్చితంగా అది చేసిన తర్వాతనే వీడియో అయితే కంటిన్యూ‌గా చూడండి. అండ్ వీడియోస్‌లో ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మన ఛానల్ కొంచెం బూస్టప్ అయితే ఉంటుంది. మనకు అఫీషియల్‌గా తెలంగాణలో ఎన్నున్నాయి అండ్ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నున్నాయి వేకెన్సీస్ ఖాళీగా ఎన్నున్నాయి అన్నది అఫీషియల్‌గా రావడం అయితే జరిగింది. మీకు ఆ పీడీఎఫ్ అనేది చూపిస్తాను. దాంతో పాటు మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా పెడతాను. ఇంకెవరైనా జాయిన్ కాలేదో కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కావచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. ఇక మెయిన్ టాపిక్‌కి వెళ్దాం. గ్రామీణ్ డాక్ సేవక్ అంటే జీడీఎస్‌లో ఎన్ని వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని వాళ్ళు లోక్‌సభ వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. మొన్న లోక్‌సభ మీటింగ్స్ జరిగినాయి కదా! సో, అందులో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ స్టేట్ వైస్‌గా ఇవ్వడం అయితే జరిగింది. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉండాలి? అండ్ ఎన్ని వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ప్రస్తుతానికి అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీకు స్క్రీన్ మీద చూస్తాను. స్టేట్ వైస్‌గా చెప్తాను. సో, మీరు ఏ స్టేట్‌కి అప్లై చేసుకుంటారనేది మీ ఇష్టం అన్నమాట. సో, చెప్పాను మన ఛానెల్‌లో ఎక్కడెక్కడ అప్లై చేసుకున్నా మన వాళ్ళకి జాబ్ వస్తుందనేది. సో, కంప్లీట్‌గా చూసుకున్నాం. ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్టేటు అండ్ ఎంతుండాలి? అండ్ ఎంతున్నారు? అండ్ వేకెన్సీస్ ఎన్ని ఖాళీ ఉన్నాయి? అనేది ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఫస్ట్‌ది వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్‌లో 19,487 మంది ఉండాలి యాక్చువల్‌గా వేకెన్సీస్ అనేది. కానీ 17,881 మంది మాత్రమే ప్రెజెంట్ జీడీఎస్‌గా జాబ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌లో. అండ్ ఇంకా ఖాళీగా ఉన్న పోస్టులొచ్చేసి 1,606 అన్నమాట. ఇప్పుడు పోస్టల్ జీడీఎస్ షెడ్యూల్ 2 నోటిఫికేషన్ మనకు ఈ రోజు గాని, రేపు గాని రిలీజ్ అయితే చేస్తారు. సో, అందులో మనకు ఈ వేకెన్సీస్ అనేది భర్తీ అయితే చేస్తారని వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. క్లియర్‌గా చూసుకోవచ్చు మనము. అండ్ ఇక అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసి 3,175 కానీ మనకు 2,331 మంది మాత్రమే ఉన్నారు. అండ్ 1,144 మంది అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇవన్నీ కూడా వేకెన్సీస్ అన్నమాట. అంటే మనకు భర్తీ చేయడానికి ఉన్న పోస్టులన్నమాట. ఇక్కడ అస్సాం వచ్చేసి 9,000 మంది ఉన్నారు. 7,000 మంది మాత్రమే ప్రెజెంట్ ఉండడం అయితే జరిగింది. 2,962 మంది వేకెన్సీస్ అయితే ఉన్నారన్నమాట. సారీ ఇక్కడ 1,635 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బీహార్‌లో 18,015 అయితే వేకెన్సీస్ యాక్చువల్‌గా కానీ 15,000 మాత్రమే ఉన్నారు. అండ్ 2,962 వేకెన్సీస్ అయితే ఉండాలన్నమాట. ఆహ్, ఛత్తీస్‌గఢ్ వచ్చేసి 9,892 ఇట్లా ఈ విధంగా ఉండడం అయితే జరిగింది. ఇక్కడ అన్ని వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. మీకు ఏ స్టేట్ కావాలో ఆ స్టేట్ ఒకసారి చూసుకోండి. అండ్ ఇక్కడ తెలంగాణ విషయం చూసుకుంటే మాత్రం ఓవరాల్‌గా స్ట్రెంత్ వచ్చేసి 10,623 మంది ఉండాలి. కానీ 9,773 మంది మాత్రమే ఉన్నారు. సో, మనకు తెలంగాణలో 850 వేకెన్సీస్ అయితే ఫిల్ అప్ అయితే చేయాలని చూస్తున్నారు. సో, కంప్లీట్‌గా చూసుకోవచ్చు ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఏ విధంగా ఉన్నారు అండ్ నాగాలాండ్, మణిపూర్, మధ్యప్రదేశ్ విషయం చూసుకుంటే మాత్రం 20,000 మంది ఉండాలి. ఇక్కడ చూసుకోవచ్చు 20,000 మంది ఉండాలి. కానీ 17,374 మంది మాత్రమే ఉన్నారు. 3,000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి. సో, నెక్స్ట్ నోటిఫికేషన్‌కి అక్కడ అప్లై చేసుకోవడానికైతే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఓవరాల్‌గా వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే మాత్రం 49,596 పోస్టులయితే ఉండడం జరిగింది. సో, మనకు ఇందులో మనకు 35,000 వరకైతే వేకెన్సీస్ ఈ షెడ్యూల్ 2లో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉన్నది. ఇంకో 10, 15,000, 20,000 ఉంటాయి గదా! అవి మాత్రం నెక్స్ట్ జనవరి నోటిఫికేషన్‌లో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో, ఈ పీడీఎఫ్ కావాలన్నా మన టెలిగ్రామ్‌లో జాయిన్ గాండి. దాంతో పాటు నాకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. అండ్ కంప్లీట్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్తాను. క్లియర్‌గా చూడండి. మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ విషయం చూసుకుంటే మాత్రం మనకు మాక్సిమం టు మాక్సిమం 100% పాతే రిక్రూట్‌మెంట్ ఏ విధంగా చేసిర్రో షెడ్యూల్ 1లో అదే విధంగా ఈసారి కూడా అదే విధంగా రిక్రూట్‌మెంట్ చేస్తారు. సో, మనకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. ఎవరైతే కొత్తగా జీడీఎస్‌కి అప్లై చేస్తున్నారో పాత వాళ్ళైనా గాని తెలుసుకోండి ఒకసారి. వీడియోని క్లియర్‌గా చూడండి లాస్ట్ వరకు. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మళ్ళీ చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ వీడియోస్‌లో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం బూస్టప్ అయితే ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మీకు చేయడానికైతే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక చూసుకుందాం. ఇందులో మనకు 2 రకాల జాబ్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. బీపీఎం అండ్ ఏబీపీఎం
డాక్ సేవ్ కూడా ఉంటది. సో, అది ఏ బీపీఎం కింద కన్సిడర్ అయితే చేస్తారు. సో, దాన్ని పక్కకు పెట్టండి. బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టరు. దానికి సంబంధించిన జాబ్ ప్రొఫైల్ అనేది కూడా నేను ఇందులో మీకు కంప్లీట్‌గా చూపిస్తున్నాను. మీరు వీడియో ఆపి మీరు చూసుకుంటే చూసుకోవచ్చు. సో, ఇదంతా చెప్పుకుంటే మన లెంత్ అయితే అయితది. సో, నెక్స్ట్ వచ్చేసి ఏబీపీఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టరు. దీనికి సంబంధించి కూడా ఉండడం అయితే జరుగుతుంది. సో, చూసుకోండి. డాక్ సేవర్స్ కూడా. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి డాక్ సేవకు. ఇది కూడా చూసుకోండి ఒకసారి. ఇక మనకు సాలరీ విషయం చూసుకుంటే మనకు బీపీఎంకి 12,000 నుంచెల్లి రూ. 29,380 అండ్ ఏపీపీఎం వచ్చేసి 10,000 నుంచెల్లి రూ. 24,470. దీనికి సంబంధించిన అఫీషియల్‌గా పే స్లిప్స్ మన సబ్‌స్క్రైబర్ పే స్లిప్‌లు తీసుకొని మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోస్ అయితే చేశాను. సాలరీ ఎంత వస్తుందనేది. లాస్ట్ మంత్ జూన్ మంత్‌ది నేను చేయడం అయితే జరిగింది. మన ఛానెల్‌లో ఆ వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ కూడా చూడండి. మీకు సాలరీ ఎంత వస్తది పర్ఫెక్ట్‌గా మీకు 18,000 వస్తదా? 20,000 వస్తదా? అనేది అఫీషియల్‌గా మీకే తెలిసిపోతుంది. మీరు జాబ్ ఎక్కక ముందుకే మీకు సాలరీ వస్తది ఎంత వస్తుందనేది కూడా తెలుసుకుంటే మీరు ఎక్కన్నా లేదా అనేది మీరు కంప్లీట్‌గా తెలుసుకుంటారన్నమాట. ఇంకా మనకు ఇక ఏజ్ విషయం చూసుకుంటే 18-40 సంవత్సరాల అయితే ఉండాలి. ఇందులో మనకు దాదాపుగా మనకు రిలాక్సేషన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ గాని, అండ్ ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 40 వరకే, అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకు 10 సంవత్సరాలు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అంటారుగా. అండ్ 13, 15 వచ్చేసి అది ఓబీసీను దానికి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు ప్లస్ పీడబ్ల్యూడీ అన్నమాట. మీరు తెలుసుకోవచ్చు అవన్నీ. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10థ్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మీ దగ్గర ఏ సర్టిఫికేట్ అవసరం లేదు. మీ దగ్గర 10థ్ మెమో సర్టిఫికేట్ అనేది పాస్ అయ్యి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్స్‌పీరియన్స్ సంబంధించి అయితే ఏది కూడా అవసరం అయితే లేదన్నమాట. ఓకేనా? ఇంకా నెక్స్ట్ హౌ టు అప్లై వచ్చేసి మనకు కొత్త నోటిఫికేషన్ సంబంధించి కొత్తగా మనకు వెబ్‌సైట్ అయితే ఉంది. మనకు లాస్ట్ టైమ్ ఏవైతే వెబ్‌సైట్ అయితే ఉందో అదే వెబ్‌సైటు. మీకు మాక్సిమం స్క్రీన్ మీద వేయడానికి ట్రై చేస్తాను. ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయం చూసుకుంటే మనకు మెరిట్ ఆధారంగా మీ 10థ్‌లో వచ్చిన మార్కులు గాని, జీపీఏ గాని, మార్కుల ఆధారంగా ఇందులో జాబ్స్ అయితే ఉండడం అయితే అంటే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే మీరు అప్లికేషన్ చేస్తారు. అప్లికేషన్ చేసిన తర్వాత 20 రోజులకో, 15 రోజులకో మెరిట్ లిస్ట్ అయితే వస్తది. ఆ మెరిట్ లిస్ట్‌లో మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్నదంటే మీకైతే ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫీ పేమెంట్ వచ్చేసి రూ. 100 అయితే కట్టాలి. ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ బాయ్స్ మాత్రమే, యూఆర్ వాళ్ళు అండ్ వీళ్ళు మాత్రమే ఫీ పేమెంట్ రూ. 100 ఆన్‌లైన్‌లో చెల్లించాలి. అండ్ మిగతా వాళ్ళు గర్ల్స్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు గాని, మిగతా గర్ల్స్ అందరూ కూడా ఫ్రీగానే చేసుకోవచ్చు. ఇక మనకు జాబ్ వచ్చిన తర్వాత ఏది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకు సర్టిఫికేట్స్ అయితే కావాలి గదా! మెయిన్‌లీ. సో, మెయిన్‌లీ ఇక్కడ మనకు ఎగ్జామ్ ఉండదు, రన్నింగ్ ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు కాబట్టి, ఇందులో జస్ట్ మనకు జాబ్ వచ్చిన తర్వాత మీ సర్టిఫికేట్స్ ఒరిజినల్ కాదా? మీరు పాస్ అయ్యారా లేదా? అనేది చూస్తారన్నమాట. సో, ఏం సర్టిఫికేట్ కావాలనేది ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఇప్పటి నుంచిలే రెడీగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇందులో ఫస్ట్ 10థ్ మెమో ఒరిజినల్ ఉండాలి. నాకు కాలేజ్‌లో ఉన్నది, నా స్కూల్‌లో ఉన్నదంటే కలవని ముచ్చట. సో, ప్రతి ఒక్కరి దగ్గర ఒరిజినల్ అనే సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. మీకు జాబ్ వచ్చే వరకు. సో, ఇప్పుడు అవసరం లేదు. మీకు జాబ్ వచ్చిన తర్వాత అవసరమైతే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఐడెంటిటీ ప్రూఫ్ వచ్చేసి ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ ఉంటది, పాన్ కార్డ్ ఉంటది, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటది, ఓటర్ ఐడీ కార్డ్ ఉంటది. సో, పాస్‌పోర్ట్ దానికి సంబంధించి అయితే ఉంటుంది. సో, చెక్‌ఔట్ అయితే చేసుకోవచ్చు. క్యాస్ట్ సర్టిఫికేట్ మీది ఏ క్యాస్టో ఆ క్యాస్ట్‌కి సంబంధించి అయితే తీసుకోవాలి. రీసెంట్‌గా 2026ది. పీడబ్ల్యూ సంబంధించి అయితే ఎవరైతే దానికి సంబంధించి అప్లై అయితే చేస్తారో వాళ్ళకి సంబంధించి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళది, ట్రాన్స్‌జెండర్ వాళ్ళది. ఎవరైతే వాళ్ళకి సంబంధించి డేట్ ఆఫ్ ప్రూఫ్ వచ్చేసి ఆధార్ ఉంటది మాక్సిమం. సో, అది ఉంచుకోండి. నెక్స్ట్ మెడికల్ సర్టిఫికేట్ అనేది మెడికల్ పీడీఎఫ్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెడతాను. ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ కండి. అందులో పీడీఎఫ్ తీసుకొని వెళ్లి మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్ గాని, డిస్పెన్సర్స్ గాని, ప్రైమరీ హెల్త్ సెంటర్స్‌లో గాని అక్కడ వేరి గవర్నమెంట్ సైన్‌తోని ఇట్లా నాకు పోస్టల్ జీఆర్ఎస్‌లో జాబ్ వచ్చింది. సో, నాకు ఇట్లా మెడికల్ సర్టిఫికేట్ అడుగుతున్నారా అంటే వాళ్ళు ఇస్తారు. సో, 400, 500 తీసుకుంటే వాళ్ళే ఇవ్వడం అయితే జరుగుతుంది. వాళ్ళు తీసుకొని సో, అదన్నమాట డీటెయిల్స్ సంబంధించి. ఇక ఆన్‌లైన్‌లో రూ. 100 ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీ అందరికి తెలిసిందే. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. రూ. 100 అయితే ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, ఇది కంప్లీట్ డీటెయిల్స్ సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి.